ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో భీమునిపట్నంలో ఈ విషయం జరిగింది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో మొబైల్ వాడడానికి లేదు. కానీ ఒక అమ్మాయి మొబైల్ వాడుతూ ఉండడం ఎన్సిసి టీచర్ గమనించింది. వెంటనే ఆమె ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. ఇది ఏ కాలేజ్ స్టాఫ్ అయినా చేస్తారు. మహా అయితే ఆఫీస్ రూమ్లోకి పిలిచి మందలించి మొబైల్ ఇచ్చేసి పంపిస్తారు. లేదంటే పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఇది ఎక్కడైనా కామన్గా జరుగుతుంది. కానీ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో అలా జరగలేదు. ఫోన్ లాక్కుంది అని ఆ స్టూడెంట్కి పిచ్చెక్కిపోయింది. 12,000 రూపాయల ఫోన్ లాక్కుంటావా, డ్యాస్ దానా అంటూ బూతులతో చాలా రెచ్చిపోయింది. నా నోటితో నేను చెప్పలేని విధంగా ఆ స్టూడెంట్ ఎన్సిసి టీచర్ మీద తాండవం చేసింది. అక్కడే పనిచేసే టీచర్స్ స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు. వారందరూ ముందు చెప్పుతో కొట్టనా అని బెదిరించింది. నువ్వు గౌరవంగా మాట్లాడు అని ఆ టీచర్ అంటే, నీతో ఏంటే గౌరవం, ముందు ఫోన్ ఇవ్వు, ఇస్తావా ఇయ్యవా అని గట్టిగా నిలదీసి అడిగింది. ఆ ఎన్సిసి టీచర్ మాత్రం నేను ఇవ్వను అని తెగేసి చెప్పేసింది. కాలేజ్ క్యాంపస్లో ఫోన్ వాడకూడదు అని చెప్పడమే తప్ప ఏంటండి ఇది? ఈ సమాజం ఎటు వెళ్తుంది? దీనికి సమాజం అంతా సిగ్గుపడి తల దించుకోవాలి. ఈ విషయం మీద కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆ స్టూడెంట్ని వెంటనే సస్పెండ్ చేసేసింది. కేవలం ఫోన్ తీసుకుంటే ఆ అమ్మాయి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ టీచర్ కూడా ఫోన్ తీసేసుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోతారా? లేదా స్టూడెంట్ ఏ వస్తువు అయినా పర్మనెంట్ గా ఉంచుకుంటారా? లేదు కదా. మరి ఎందుకు ఇంత ఘోరంగా ఆ అమ్మాయి ప్రవర్తించింది?